గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణం తర్వాతే ఇతర పనులు చేపట్టడం జరుగుతుందని, గ్రామాన్ని అంచెలంచెలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జీపీడీపీ గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని పలువురు సమస్యలపై చర్చించారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల సమస్యలను నెరవేర్చాలని అంగన్వాడీ టీచర్లు సర్పంచ్ దృష్టికి తీసుకుపోయారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గ్రామంలో మురుగు కాలువల సమస్య ఉన్న ప్రాంతంలో అంతర్గత మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ముఖ్యంగా మురుగు కాలువల నిర్మాణం చేపడితే తర్వాత ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. గ్రామాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తామని తెలిపారు. అంతర్గత మురుగు కాలువ నిర్మాణం చేస్తే దోమల సమస్య ఉండదని, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తను మురుగు కాలువల్లో వేయకుండా ఉంటుందని, దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు ఉప సర్పంచ్ భానుప్రసాద్, పంచాయతీ ఈవో శ్రీనివాస్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కొత్త సర్పంచ్ మనం వచ్చినాక ఈ బాడీ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసాం. నీళ్లకు ఇబ్బంది లేకుండా సింగిల్ ఫేజ్ మోటార్లు కానీ, లేకపోతే భగీరథ మన డైలీ వాటర్ కనెక్షన్లు కానీ అవన్నీ లేకుండా చేసినాం. ఇంతకుముందు చర్చించుకున్నట్టు ఇప్పుడు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి. అంటే ఉన్న డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ అన్ని క్లోజ్ డ్రైనేజ్గా కావాలి. సో ఇమీడియట్గా ఆ వర్క్ స్టార్ట్ చేస్తాము. అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్. అదే మెయిన్ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని చేస్తాం. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న పనులు ఇంకేమైనా ఉన్నా కానీ అవి కూడా చేపడుతూనే ఉంటాము. ఇన్ని రోజులు వర్షం కురవడం వల్ల మనము ఈ ఫాగింగ్ కానీ గడ్డి మందు కానీ కొట్టలేకపోయినాం కాబట్టి ఇప్పుడు నుండి ఆ గడ్డి మందు కూడా కొట్టి ఫాగింగ్ కూడా చేయించి దోమలకు ఇబ్బంది లేకుండా చేయించడం జరుగుతుంది. అండ్ మీరు మీ గల్లీలో ఎక్కడెక్కడ మోరీ ప్రాబ్లం ఉన్నా కానీ మీ వార్డ్ మెంబర్స్కి చెప్పండి. దాన్ని డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేసి 100% అండర్ గ్రౌండ్ చేసే విధంగా చూస్తాం. ఇప్పుడు ఒక బీడీ కాలనీ చూస్తున్నాము, అలా మోస్ట్లీ అండర్ గ్రౌండ్ ఉండే, ఒకటి ఒక ఓపెన్ మోరీ ఉండే, అది అయిపోయింది. అది మొత్తం మనకు అండర్ గ్రౌండ్. దీని వల్ల ఏంటి అంటే మనకు దోమలు కానీ ప్లస్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ కానీ తగ్గుతుంది. ఇప్పుడు ఈవెన్ సిబ్బంది కూడా వారానికి ఒకసారి వచ్చి మోర్లు తీసుకుని ఇవన్నీ చేసుకుని తగ్గుతుంది. అట్లనే ప్లాస్టిక్లు, బాటిల్ మోర్లలో పడేసి తగ్గుతుంది. కాబట్టి మెయిన్ డ్రైనేజ్ మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది సీసీ రోడ్లు, ఆర్సీసీ రోడ్లు కావాలి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలుగుతా, ఈ సంవత్సరం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినాకనే సీసీ రోడ్లు స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే డబుల్ పని చేసుకొని చేయడం లేదు. ఇంతకుముందు అన్ని చాలా సీసీ రోడ్లు చేసినారు. ప్రతిసారి నల్లల కనో లేకపోతే మోర్ల కనో రోడ్లు వేస్తున్నారు, తోతున్నారు. సో ఇటువంటి వృధా ఖర్చు కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్దామని ముందు డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేసుకున్నాక తర్వాత సీసీ రోడ్స్ పైన ఫోకస్ పెడతాం.